కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పత్రిక పైన, సాక్షి ఎడిటర్ పైన వరుస అక్రమ కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వకు అలవాటైపోయింది. తప్పులను ఎత్తి చూపడం సాక్షికి చేయడం పెద్ద తప్పైంది. అలాగే నిన్న సుప్రీంకోర్టులో సాక్షి ప్రసారాలను ఆపివేయడం, ఘాటుగా మందలించడం కూడా ప్రభుత్వానికి ఎటువంటి లేదు. అంతేకాకుండా అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూస్తే మీడియా ఎప్పుడు కూడా బెదిరిపోదు. కూటమి ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలి. అలాగే ధనంజయ రెడ్డి గారి పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ తరఫున ఖండిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒక రకమైనటువంటి నయా ఫ్యాసిజం ఈరోజు అమల్లోకి వస్తుంది. అందులో ప్రధానంగా ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఉన్నాయో, ప్రశ్నించేటువంటి వ్యక్తులపైన కానీ, ప్రశ్నించేటువంటి సంస్థలపైన కానీ, వారి యొక్క ఆస్తుల పట్ల కానీ, లేదంటే వాళ్ళ యొక్క భయాందోళన సృష్టించే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము వ్యవహరిస్తుంది. ఇది చాలా తప్పు. సమాజంలో ప్రశ్నించేవాడే కానీ లేకపోతే ఇంకో రకంగా సమాజం తయారవుతుంది. అందుకే ఈరోజు సాక్షి దినపత్రిక పైన కానీ, వేరే వ్యక్తులపైన కానీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం చాలా తప్పు. ఇట్లాంటి విధానం రాబో కాలంలో ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకొకరు రావచ్చు. అధికారంలో ఉండే వాళ్ళంతా ప్రశ్నించే వారి గొంతులుగా నొక్కేసుకుంటూ పోతే, ఈ సమాజంలో ప్రశ్నించే తత్వం కింద పోతే అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. అభివృద్ధి బాగుండాలంటే ప్రశ్నించేవాడు ఉండాలా. ప్రశ్నించేవాడు ఉంటే తప్ప ఈ సమాజం అభివృద్ధి చెందదని మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఏమైనా సాక్షి దినపత్రిక పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అవలంబిస్తున్నటువంటి విధానం సరైనది కాదని చెప్పి మా పార్టీ భావిస్తున్నది. అందరికీ జై భీమ్. ఈరోజు కలం మీద కక్ష సాధింపు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వ్యవహరిస్తోంది. అలాగే మొన్నటి రోజున ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసుల్ని ఈ కూటమి ప్రభుత్వం వెంటనే వెనుక తీసుకోకపోతే జై భీమరావు భారత్ పార్టీ, అలాగే ఇక్కడికి వచ్చిన సిపిఐ, సిపిఎం, ఇక్కడికి వచ్చిన కుల సంఘాల పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున మేము ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఒకటే చెప్తున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి పోతే ఒకటి జరుగుతున్న అన్యాయాలని ప్రశ్నిస్తున్న ఈ విలేకరుల మీద, ఎడిటర్ మీద ఎందుకు కక్ష సాధింపు అని చెప్పేసి నేను అడుగుతున్నా. అలాగే సాక్షి పేపర్కి, సాక్షి పత్రికకి ఈరోజు విలేకరుగా పనిచేయడం, అలాగే ఎడిటర్స్గా పనిచేయడం వీళ్ళ తప్ప, లేకపోతే అదే సాక్షి పేపర్లో ఉన్నది ఉన్నట్టు రాయడం తప్ప అని చెప్పేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. అయ్యా, మీరు ఈరోజు మీ కూటమి ప్రభుత్వం, మీ ఎమ్మెల్యేలు మీరు చేస్తున్న పెడుతున్న ఇబ్బందులను, అలాగే అరాచకాలను ఉన్నట్టు రాస్తున్న ఈ సాక్షి పేపర్ మీద, అలాగే విలేకరుల మీద, అక్కడ ఉన్న ధనంజయ రెడ్డి గారు ఎడిటర్ గారి మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులు కావా అని మేము అడుగుతున్నాం. ఈరోజు జై భీమరావు భారత్ పార్టీ తరఫున వెంటనే మీకు చెప్పడం కూడా ఏమంటే, మీరు వెంటనే ధనంజయ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోకపోతే మా జడా శ్రవణ్ కుమార్ గారు, మేము కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మీ మీద కూడా ఇక్కడ వేరుస్తున్న హోంమంత్రి, అమ్మా మీకు తెలియదా వాళ్ళ మీద ఏం కేసు పెట్టారు, తప్పుడు కేసు పెట్టారా, లేకపోతే నిజంగానే ధనంజయ రెడ్డి గారు వితౌట్ ప్రూఫ్తో పేపర్ కేసారా అని చెప్పేసి మీకు తెలియదా, మీకు సిగ్గున్నాడా? మీకు ఒకటే చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో రోజులు అధికారంలో ఉండదు, ఎన్నో రోజులు అధికారంలో పరిపాలన కూడా చేయదు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని తుంగలో తొక్కడానికి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోకపోతే విజయవాడకు వచ్చేసి సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా జై భీమరావు భారత్ పార్టీ మళ్ళా కుల సంఘాలు కూడా ముట్టడించడానికి వెళ్తాడని చెప్పేసుకుంటూ జై భీమ్, జై భారత్. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దళిత గిరిజనుల పైన దాడులు ఒక రకంగా జరిగితే, మరి అదే తరహాలో విలేకరుల మీద కూడా దాడులు జరగడం, ముఖ్యంగా సాక్షి లాంటి పత్రికలను కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వేధించడం అనేది కూటమి ప్రభుత్వం ఒక పనిగా పెట్టుకున్నట్లుగా అర్థమవుతుంది. మరి ఆ క్రమంలోనే వరుసగా జరుగుతున్నటువంటి సాక్షి ప్రధాన కార్యాలయం పైన దాడి కావచ్చు, చివరికి మండల స్థాయి రిపోర్టర్లు లేదంటే ఎడిషన్ ఇన్ఛార్జీలు లాంటి వారిపైన కూడా బెదిరింపులు చేయడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ అనేక రకాలుగా వాళ్ళు వేధింపులకు గురి చేయడం కూడా జరుగుతుంది. మరి ఈరోజు ఏకంగా సాక్షి ప్రధాన కార్యాలయంలో ఎడిటర్ శ్రీ ధనంజయ రెడ్డి గారి పైన విచారణ పేరుతో వరుసగా
పోలీసులు ఏకంగా ప్రవేశించి అడ్డుగోలు అనవసరపు ప్రశ్నలు వేస్తూ నానా ఇబ్బందులు పెట్టడం కూడా మనం చూస్తున్నాం. గతంలో రిమాండ్కు పంపిన సంగతి కూడా తెలుసు. మరి ఎంతకాలం ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ విలేకరులను వేధిస్తుందని చెప్పేసి మేము దళిత గిరిజన సంఘాల జేఏసీగా అడుగుతున్నాం. మరి సాక్షి పత్రికలో వాస్తవాలు రాయడం, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను వెలుగులోకి తేవడమే తప్ప మరి గత ప్రభుత్వంలో కూడా ఇదే రకంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలను కూడా వెలుగులోకి తెచ్చాయి. మరి వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇదే తరహా దాడులు ఎప్పుడూ జరగలేదే. ఏది ఏమైనప్పటికీ చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి కల్తీ మద్యం పైన వచ్చినటువంటి వార్తల్ని ఆధారంగా తీసుకొని వీళ్ళ అసలు రంగు ఈ మద్యం మాఫియా డాన్లన్నీ వెలుగులోకి వస్తున్నాయని చెప్పేసి మరి ఈ పత్రిక గొంతు నొక్కాలి, ఈ పత్రికను మూసివేయించాలి, ఈ పత్రికలో పనిచేస్తున్నటువంటి యాజమాన్యాన్ని విలేకరులని హింసించి అక్కడ ఉద్యోగాలే చేయకోకుండా భయపెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ దాడుల పరంపర కొనసాగుతూ వస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు పత్రికా కార్యాలయాల్లోకి పోలీసులు పోయిన సందర్భం ఎక్కడా కనిపించలేదు. మరి ఈరోజు ఏకంగా ప్రధాన కార్యాలయంలోకే పోలీసులు యథేచ్ఛగా చొరబడుతున్నారంటే దీని అర్థమేమి? పూర్తిగా మీడియా గొంతు నొక్కడమే. ఈ సమాజంలో అసమానతలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, అరాచకాలు వెలుగులోకి తెస్తున్నటువంటి మీడియాని ఈ రకంగా టార్గెట్ చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి తగుదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈ సమాజంలో 4వ స్తంభంగా పిలువబడుతున్నటువంటి మీడియా పైన వీళ్ళ అవసరాలకి, వీళ్ళ ప్రచార ఆర్భాటాలకి అందరినీ ఉపయోగించుకుంటారు. వీళ్ళు అరాచకాలు, దౌర్జన్యాలు, ప్రజా వ్యతిరేక పాలన పైన గొంతు విప్పి పత్రికల్లో రాస్తే ఆ పత్రికలను మూసివేయించడానికో, వేధించడానికో, అవసరమైతే భౌతిక దాడులు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. మరి కొన్ని చోట్ల చూసాం, ఈ సాక్షి విలేకరుల పైన ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టించినారు భయపెట్టించడానికి. నిజంగానే అక్రమంగా, అన్యాయంగా విలేకరుల పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తే మాత్రం దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము చూస్తూ ఊరుకునే లేదు. ఖచ్చితంగా విలేకరుల పక్షాన నిలబడతాం. ఈ పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి అన్ని రకాల కుల ప్రజా సంఘాలని, ప్రజాస్వామిక అభ్యుదయవాదాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా కూడా పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారిపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. మరి ఆ కార్యాలయంలోకి పోయి విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం పైన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా క్షమాపణలు కూడా చెప్పాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రెండూ జరగకపోతే మాత్రం మీడియా పక్షాన నిలబడతాం. మీడియా గొంతులో మా వాణి వినిపిస్తాం. మీడియాపై జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అడుగున తిరుగుబాటు చేస్తాం. దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేస్తున్నాం. జై భీమ్. జరుగుతున్న దాడిని మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశంలో ప్రజాస్వామ్యం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా భారతదేశంలో కొనసాగాల్సినటువంటి రాజ్యాంగం సక్రమైనటువంటి పద్ధతిలో అది అమలు జరగకపోవడం వల్ల ఈరోజు ప్రజాస్వామ్యం తీవ్రంగా కుంటుపడిపోయింది. ఏదైతే ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా కుంటుపడడానికి మూల కారణమైనటువంటి ఈరోజు పాలకపక్షాలు ఏవైతే ఉన్నాయో కేవలం వ్యక్తిగత కక్షలు, తమ పార్టీల ప్రభావాలను పెంచుకునే దానికోసం ఈరోజు ఏ పార్టీలో అధికారం వస్తే అది ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేయడం అనేది పరిపాటిగా తయారైపోతా ఉంది. గత 50 సంవత్సరాల నుంచి మనం ఒకసారి చూస్తే పత్రికా రంగం మీద అనేకమైనటువంటి స్వేచ్ఛ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ విధంగా ప్రజాస్వామ్యంలో ఒక మూల స్తంభమైనటువంటి పత్రికా రంగాన్ని ఈరోజు కనుమరుగు చేయాలా అనేది మొత్తము నేలరాచాలనేటువంటి ఒక ప్రయత్నంతో ఈరోజు ఎవరైతే పత్రికా రంగాన్ని నడిపిస్తున్నటువంటి ఆ యొక్క ఎడిటర్ల పైన, ఆ యొక్క పత్రికా విలేకరుల పైన ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ ఇక పత్రికా స్వేచ్ఛని గొంతు నిలిపేస్తున్నారు. ఇటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు సాక్షి ఎడిటర్పై పెట్టినటువంటి కేసులని వాలంటరీగా విత్డ్రా చేసుకోవాలని, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క దాడులకు పాల్పడినారో వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్ష తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం అంబేద్కర్ విగ్రహం ముందర సాక్షి పేపర్ ఎడిటర్ పైన
పెట్టిన కేసును ఎత్తివేయాలని చెప్పినని ప్రజా సంఘాలు, ఎస్సీ ఎస్టీ జేఎస్ సంఘం నాయకులు సాకి హరిగారు, సిపిఐ సిపిఎం ఇక్కడ పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వము ప్రవర్తించడము తప్పుగా భావిస్తున్నాం. నా పేరు కుంటిమెద్ది ఓబిలేసు, నేను ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే పత్రికలు అందరికీ ఉన్నాయి, ఏదైతే కూటమి ప్రభుత్వానికి కూడా 4-5 పత్రికలు ఉన్నాయి, 10 పత్రికలు ఉన్నాయి. పత్రికల్ని ఏది అన్యాయం చేసినా, ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత పత్రికలకు ఉంది. కాబట్టి ఈ పత్రికలు ఎక్కడైనా ఆఫీసులకు పోని, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ పోతే అక్కడున్న అధికారులు భయపడే రీతిలో విలేకరులు వచ్చారు, ఏదో మా సమస్య బయటకు పడుతుందని చెప్పినటువంటి భయపడే సూచన ఉన్నప్పుడు ఈరోజు పత్రిక విలేకరులకే స్వేచ్ఛ లేకుండా పోలీసులపై చక్కగా ఆఫీసులకు దూరి తోలకొచ్చి వాళ్ళని కేసులు కట్టి పంపివ్వడము, యువతల ప్రభుత్వం వచ్చినప్పుడు మీ పత్రికల విలేకరులను కూడా కేసులు కట్టడము సమన్వయంగా కాదు. కాబట్టి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, అందరూ బీజేపీ ప్రభుత్వం ముగ్గురు కూడా ఆలోచించండి. పత్రికలు ఏది తప్పు జరిగితే దాన్ని విమర్శించేది, దాన్ని ప్రజలకు చూపించాల్సిన బాధ్యత పత్రికలకు ఉంది. కాబట్టి అన్ని పత్రికలకి, ఏ పత్రికలైనా కానీ స్వేచ్ఛగా ఎక్కడైనా తప్పు జరిగితే వాళ్ళు చూపించే విధంగా ఉండాలి. కాబట్టి పత్రికల పైన ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై చొరవ చూపాలి. లేని పక్షాన ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలన్నీ కలుపుకొని ఉద్యమాలు చేసి మీ ప్రభుత్వాన్ని ఎడగట్టే విషయంలో ఎన్నుకంజే ఏమని చెప్పనని ఆలోచించాలని చెప్పనని మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు కేపీ రాజు, ఫైట్ ఫర్ రైట్ సంస్థ ప్రతినిధి. మరి సాక్షిపై వేధింపు చర్యలు నేటికి చూస్తూనే ఉన్నాము. అంతేకాకుండా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి పత్రికను కూడా దాడులు చేయడము, అంతేకాకుండా వేధించడము, ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరమని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలపై జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలని కూడా సాక్షి పత్రిక వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి విషయం వాస్తవమే. అంతేకాకుండా గతంలో కూడా సాక్షి ప్రసారాలను నిలిపివేయడం కూడా ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి కక్ష సాధింపు చర్యలను ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేస్తూ ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పని మొట్టికాయలు వేసింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేదు. ఇలాంటి అక్రమ కేసులను, అలాగే జర్నలిస్టుల పైన వేధింపులు, మరి సాక్షి ఎడిటర్ అయినటువంటి ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులను పెట్టడం కూడా ఇవన్నీ చట్టరీత్యమని చెప్పని వీటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పని ఈ ఫైట్ ఫర్ రైట్స్ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. అందరికీ జై భీమ్. నా పేరు సుగుమన్ శ్రీనివాసులు, అనంతపురం జిల్లా మాలమాడ అధ్యక్షుడు. ఈరోజు మరి ధనంజయ రెడ్డి గారి మీద ఎడిటర్ అయినటువంటి సాక్షి, ఆయన మీద పోలీసులు అక్రమ కేసులు బనాయించడం ఇది అత్యంత దారుణమైన అంశము. ఎందుకంటే 4th లెజిస్లేటివ్ ఆఫ్ ది ఈ సమాజంలో పత్రిక అంటే ముఖ్యంగా ఈ మీడియా రాకముందు పేపర్ వాళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో 100 సంవత్సరాల కింద కావచ్చు, 200 సంవత్సరాల కిందటైనా ఏ వార్త బయటికి రావాలన్నా ముఖ్యంగా పేపర్ ఉండాలి, మరి జర్నలిస్ట్ ఉండాలి. అలాంటి వాళ్ళ పేరు మీద ఈరోజు అక్రమంగా కేసులు బనాయించడం కూడా చాలా ఇది సమాజానికి దురదృష్టమైన అంశంగా భావిస్తున్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మోడీ కానీ ఏ ప్రభుత్వమైనా కూడా అధికారం వచ్చిన తర్వాత పత్రికల మీద మీరు పోలీసుల వ్యవస్థను దౌర్జన్యాలకు పాల్పడడం ఇలాంటివి మంచిది కాదని ధనంజయ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి మాలమాన డిమాండ్ చేస్తుంది. అట్లా కాని పక్షంలో ఖచ్చితంగా మేము పత్రికల వైపు స్వేచ్ఛకి కాపాడడానికి ఎప్పుడూ తోడుగా ఉంటామని చెప్పేసి జై భీమ్, జై భారత్.